పవిత్ర కృష్ణా తీరం ఎన్నో పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలకు నిలయం. రాచరికపు ఆనవాళ్లు, ఆధ్యాత్మిక వైభవం ఈ ప్రాంతం సొంతం. వాటిలో ఇంద్రకీలాద్రి సమీపంలోని ఉండవల్లి గుహలది ప్రత్యేక స్థానం. అందులో వెలసిన అనంత పద్మనాభస్వామి ఆలయం అలనాటి శిల్పకళా వైభవానికి చిరస్మరణీయ చిహ్నం. దుర్గమ్మ దర్శనానంతరం సరదాగా సేద తీరేందుకు సరైన గమ్యస్థానం. 20 అడుగుల ఏకశిలా విగ్రహంతో పర్యాటకులకు స్వాగతం పలుకుతున్న ఉండవల్లి గుహలపై ఈటీవీ సండే స్పెషల్ స్టోరీ. కృష్ణానది సమీపంలో ప్రకృతి ఒడిలో వెలిసిన అద్భుతమైన శిలాకల్ప సంపద ఉండవల్లి గుహలు. విష్ణుగుడుల చరిత్రకు ఈ సజీవ సాక్ష్యాలు. ఇంతకీ ఈ గుహల విశేషాలేంటి ఇప్పుడు చూద్దాం పదండి. చుట్టూ ఆకుపచ్చని పంట పొలాలు, సమీపంలోనే కృష్ణా జలాల సవ్వడులు, ఒకే కొండను ఉలితో చెక్కిన 4 అంతస్తులు, శయన రూపంలో భక్తులకు దర్శనమిచ్చే అనంత పద్మనాభస్వామి ఏకశిల. ఇవి అమరావతి రాజధానికి ముఖద్వారంగా ఉన్న ఉండవల్లి గుహల విశిష్టతలు. ప్రశాంతమైన ప్రదేశంలో వెలసిన అద్భుతమైన శిల్పకళా సంపద ఉండవల్లి గుహల ప్రత్యేకత. క్రీస్తు శకం 5-6 శతాబ్దాల కాలంలో విష్ణు కుండినుల ఏలుబడిలో ఉండవల్లి గుహలను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. మొదట్లో బౌద్ధ, జైన ఆలయాలుగా ఉన్న ఈ గుహలు అక్కడ అనంత పద్మనాభస్వామి విగ్రహ ఏర్పాటుతో గుహాలయాలుగా రూపాంతరం చెందాయి. విష్ణు కుండినుల కాలం నాటి చరిత్రను, విశేషాలను శాసనాల రూపంలో కొండపై మలిచారు. కొండపై ఏ ప్రాంతం చూసినా అద్భుత కళాఖండాలు, శిలారూపాలు వందల ఏళ్ల నాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఉండవల్లి గుహలు అంటే ప్రధానంగా గుర్తొచ్చేది అనంత పద్మనాభస్వామి శయన రూపమే. సుమారు 20 అడుగుల పొడవైన ఈ భారీ విగ్రహాన్ని ఒకే రాతి శిలను తొలచి తీర్చిదిద్దారు. అటు ఆధ్యాత్మికం, ఇటు పర్యాటకంతో ఉండవల్లి గుహలు సందర్శకులకు ఆహ్వానం పలుకుతున్నాయి. గుహలు చాలా అందంగా అనిపించినాయి మాకు. అంటే చెక్కారు కదా, తయారు చేసినవి ఎప్పటికైనా కానీ చాలా బాగుంటాయి. ఇది ఎప్పుడో పురాతనమైనవి కదా, సో ఇప్పుడు మా పేరెంట్స్ ఎప్పుడు చూడలేదు, చూపిద్దామని తీసుకొచ్చాను. ప్రాచీన కాలంలో కొండనే వీళ్ళు శిల్పాలుగా చెక్కేసి చేశారని చెప్పి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దాన్ని చూసొద్దామని కనకదుర్గమ్మ గుడికి వచ్చి ఇలా చూసి వెళ్దామని వచ్చాము. ఇక్కడికి వచ్చాక లోపల అనంత పద్మస్వామిది విగ్రహం ఒకటి కనిపించింది. అప్పటి రోజుల్లోనే ఇంత టాలెంటెడ్గా ఉన్నారని చెప్పి అనిపించింది. చూడటానికి బాగా ఉంది. ఇక్కడ గుడి నుంచి వచ్చామండి మేము. అమ్మవారి దర్శనం చేసుకున్నాం తరక గుడి దగ్గర. ఇక్కడ ఉండవల్లి దగ్గర అంటే ఇక్కడికి వచ్చాము స్వామివారి దర్శనం చేసుకోవడానికి. చాలా బాగున్నారండి స్వామివారు. మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం. మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నామండి. సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్న ఉండవల్లి గుహలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. గుహలకు అదనపు హంగులు జోడించి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తున్నారు. తద్వారా పర్యాటక తాకిడి పెరిగి ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుహలు అయితే చాలా బాగున్నాయి, అంటే ప్రీ హిస్టారిక్ ప్లేసెస్ కాబట్టి. అండ్ ఫస్ట్ మనకి హిస్టరీ గురించి అయితే ఒక ఐడియా వచ్చింది, వన్ వే ఆర్ ది అదర్. బట్ ఇక్కడ ఉన్న అనంత పద్మస్వామి బెస్ట్, అమేజింగ్. నిజంగా అసలు ఇది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. స్టెప్స్ అన్నీ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. దీన్ని డెవలప్ చేయాలంటే మళ్ళీ దే మైట్ హ్యావ్ టు డూ సంథింగ్, రెనోవేషన్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. దానికన్నా దీని గురించి అవేర్నెస్ ఇచ్చి అసలు దీనికి ఒక చరిత్ర, అంటే ఇది ఎందువల్ల వచ్చింది, ఏం వచ్చింది, ఎందుకు పద్మనాభ స్వామి ఇక్కడ వెలిశారు, ఆ హిస్టరీ చెప్తే టూరిస్ట్ మైట్ గెట్ అట్రాక్టెడ్ టు ఇట్. సో అది చాలా బాగుంటుంది చెప్తే. ఇప్పుడు మేము ఇన్నేళ్లకి రాగలిగాం, ఇక రెగ్యులర్గా రావాలనిపించే విధంగా ఉంది. కానీ ఎక్కాలంటే మా వయసు వాళ్ళకే చాలా అవస్థగా అనిపించింది. పెద్దవాళ్ళు అనేది చాలా ఇబ్బంది అవుతుంది. నవ్వేడేస్ అందరికీ కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. సో చిన్న మెట్లన్నా సరిచేయాలి, లేదా స్మెల్ కూడా చాలా వస్తుంది. సో కొంచెం ఇక్కడికి రావగలిగిన వాళ్ళకి చాలా ఫెసిలిటీస్, వాటర్ లాంటివి కానీ, మెట్లకి ఇబ్బంది ఉంటే లిఫ్ట్ లాంటివి పెడితే చక్కగా ప్రతి ఒక్కళ్ళు రాగలుగుతారని నా ఉద్దేశం. పెనమాక ఉండవల్లి మధ్యలో ఉన్న ఈ అనంత పద్మనాభ స్వామి గుహలు ఏవైతే ఉన్నాయో ఎన్నో సంవత్సరాల నుంచి చారిత్రకమైన గుహలుగా పేరు పొందినాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించి ఈ గుహలతో పాటు ఇక్కడున్న ఏరియా మొత్తాన్ని కూడా పర్యాటక కేంద్రంగా
చేస్తే ఇప్పటికే శనివారం ఆదివారం ఎక్కడెక్కడి నుంచో కూడా జనాలు విపరీతంగా వస్తారు ఇక్కడికి. మా 2 ఏరియాలో కూడా మంచి అభివృద్ధి జరిగి మంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. మన పూర్వీకుల వారసత్వ సంపద అయిన ఈ ఉండవల్లి గుహలకు ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలు మరిన్ని నిధులు కల్పిస్తే ఉండవల్లి గుహలు మరింత అభివృద్ధి చెంది వివిధ ప్రాంతాల నుంచి కానీ వివిధ దేశాల నుంచి కానీ ఈ ప్రాంతానికి విచ్చేసి ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ కేశవతో మహేష్, ఉండవల్లి గుహలు, గుంటూరు జిల్లా.